రిలీజ్ అయిన తర్వాత 3 ఏళ్లకు పుష్ప 2 రిలీజ్ అయింది. కానీ పుష్ప 3 తీసుకొచ్చేందుకు అంత సమయం అవసరం లేదు. ఆల్రెడీ కొంత భాగాన్ని సుకుమార్ షూట్ చేసేశాడు. అందుకే త్రివిక్రమ్ కంటే ముందు పుష్ప 3ని కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలనుకుంటున్నాడట అల్లు అర్జున్. పుష్ప 1 కు ది రైస్, పుష్ప 2 కు రూలింగ్ అని పేరు పెట్టాడు సుకుమార్. అందుకు తగ్గట్లే మొదటి భాగం పుష్ప రైజ్ ను చూపించింది. రెండో భాగం ప్రస్తుతం థియేటర్స్ ను రూల్ చేస్తోంది. మూడో భాగం పేరు ర్యాంపేజ్. అంటే పుష్పరాజ్ రూలింగ్ కు మించిన డామినేషన్ కనిపించనుంది. ఈ డామినేషన్ ను త్వరగా థియేటర్స్ కు తీసుకొస్తే పుష్ప 2 కలెక్షన్స్ ను క్రాస్ చేయవచ్చు అనేది అల్లు అర్జున్ ప్లాన్. పుష్ప 2 చిత్రీకరిస్తున్నప్పుడే పుష్ప 3ని షూట్ చేశాడు సుకుమార్. చాలా వరకు షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యిందనేది సమాచారం. అందుకే అల్లు అర్జున్ పుష్ప క్రేజ్ ను కొనసాగింపుగా మూడో భాగాన్ని విడుదల చేయాలనుకుంటున్నాడట. అదే నిజమైతే మాత్రం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పుష్ప ఫ్యాన్స్ కు పండగే. పుష్ప 2 తర్వాత సుకుమార్ మెగా పవర్ స్టార్ తో మూవీ చేయాల్సి ఉంది. కానీ ఈ సినిమా పట్టాలెక్కేందుకు చాలా సమయం పట్టనుంది. ఎందుకంటే రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబుతో మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తరువాతే సుకుమార్ తో మూవీ ఉంటుంది. ఈలోపే పుష్ప 3 కంప్లీట్ చేసేద్దామంటున్నాడట అల్లు అర్జున్. పుష్ప 3 పట్టాలెక్కితే మాత్రం త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ చేయాల్సిన సినిమా మరికొంతకాలం వాయిదా పడుతుంది.